ప్రజలకు సేవలందిస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తున్నందుకే టీడీపీ వాలంటీర్ల మీద కక్ష కట్టిందన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ప్రజలకు సేవ చేసేవారిని టెర్రరిస్టులుగా పిలుస్తున్న టీడీపీ నేతలు మనుషులేనా అంటూ ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లాలో నాయకులు లేక ఇతర ప్రాంతాల నుండి నాయకులను దిగుమతి చేసుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. వైసీపీ సభలకు వస్తున్న జనాలను చూసి టీడీపీ నాయకులకు మతి భ్రమించింది అంటున్న మంత్రి కారుమూరితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. వాలంటీర్లు టెర్రరిస్టులు అంటూ కూడా టీడీపీ నేతలు చేస్తున్నటువంటి విమర్శలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దుమారం చెలరేగుతుంది. ప్రస్తుతం మనం తణుకులో ఉన్న మంత్రి కారుమూరి ఉన్నారు. ఒకసారి సరే ఏ విధంగా చూడాలి అంటే వాలంటీర్లను ఒక టెర్రరిస్టులాగా తీవ్రవాదులాగా టీడీపీ నేతలు వ్యాఖ్యానించిన తీరైతే కూడా కనబడుతుంది. ఈ విధంగా చంద్రబాబు నాయుడు బండారం బయటపడ్డది. చంద్రబాబు నాయుడు ఎన్ని పోట్లు పొడుస్తాం, ప్రజలకు కూడా ఎన్ని పోట్లు పొడిసే నాయకుడని అతను చేలో మేస్తే దోళ్ళ గట్టును మేవు, వీళ్ళకు అవి కూడా చేలోనే మేస్తాయి. మరి నిన్న ఏదైతే బొజ్జల సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా అరణ్య రోదన, చాలా దుర్మార్గం, హేయమైనది, నీచమైనది, నికృష్టమైనది. అటువంటి దుర్మార్గమైన పాలన తెలుగుదేశం వాళ్ళు అందిస్తారు. ఒక పిల్లలు వాలంటీర్స్, ఆడపిల్లలు, మహిళలు ఎక్కువ, వాళ్ళందరూ కూడా ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న 50 ఏళ్ల పరిధిలో వాళ్ళే. వాళ్ళని ఆ రకంగా మనం చేస్తూ ఉంటే, సర్వీస్ చేస్తూ ఉంటే, సేవ చేస్తూ ఉంటే ఇలాంటి దుర్మార్గమైన హేయమైన మాటలు మాట్లాడుతున్నారంటే వాళ్ళని ఏ రకంగా చర్యలు తీసుకోవాలి, ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. ఇప్పటికే 23కి చెప్పారు, ఇప్పుడు 0కి చెప్తానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి ఈ రకంగా నీచమైన మాటలు మాడతారు. మొన్న చంద్రబాబు నాయుడు ఏమో సంచులు మూసి ఉద్యోగం, భర్త లేనప్పుడు తలుపు కొడతారని నీచంగా మాట్లాడిన వ్యక్తి. అలాగే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని మహిళల్ని తూపోయి అమ్మేసే పరిస్థితికి కింద పోల్చిన వ్యక్తి. వీళ్ళు అసలు మనుషులా అని నేను అడుగుతున్నాను. ప్రత్యేకంగా ఏలూరు పార్లమెంట్కి వస్తే మీ అబ్బాయి అక్కడ పోటీ చేస్తుండడం జరుగుతుంది. అయితే అదే సామాజిక వర్గాన్ని, మీ సమాజానికి సంబంధించిన వ్యక్తిని టీడీపీ కూడా ఇంపోర్ట్ చేసిన పరిస్థితులు అయితే కూడా కనపడుతున్నాయి. ఏ విధంగా చూడాలి అంటే టీడీపీలోనే అంటే బీసీలు అంటే ఒక యనమల ఫ్యామిలీ అయినా టీడీపీలో అని కూడా విమర్శలు వస్తున్న పరిస్థితి. ఇవాళ చంద్రబాబు నాయుడు అసలు మనిషి జన్మెత్తాడో, మానవత్వం ఉందో, ఏం మాట్లాడతాడో తెలియని వ్యక్తి. మొన్న చింతలపూడి మీటింగ్కి వచ్చి పక్క నియోజకవర్గం నుంచి ఇక్కడ ఎంపీని తీసుకొస్తారా అని అన్నారు. పక్క నియోజకవర్గాన్ని నుంచి మా జిల్లా, మా ఇది నేను జడ్పీ చైర్మన్ చేశాను, అక్కడ తిరిగిన మా అబ్బాయిని పెడితే ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు అతను? కడప నుంచి ఇంపోర్ట్ చేశాడు. కడప నుంచి ఇంపోర్ట్ చేయవలసిన అవసరం ఉందా? ఇక్కడ ఒక గోరుముచ్చు గోపాలకృష్ణ యాదవ్ అని అతను ఎంతో మరి కష్టపడి సంవత్సరంన్నర నుంచి తిరిగి డబ్బు ఖర్చు పెట్టుకుంటే అతన్ని కనీసం చెప్పకుండా ఇతను వేరే వ్యక్తిని పెట్టేశారంటే చంద్రబాబు నాయుడు మేక వన్నె పులే, మొత్తం ముసల నక్క, జుత్తుల మారి నక్క. అతను ప్రజలని అన్ని రకాలుగా మోసం చేసే మనిషి అతను. అంచేత కార్యకర్తలనే కాదు, వాళ్ళ నాయకులనే కాదు, వాళ్ళ పార్టీని కూడా మోసం చేసే వ్యక్తి. చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి. వీళ్ళొక లెక్క అలాంటి పనులు చేస్తున్నాడు. ఇవాళ నువ్వు ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నావు? కడప నుంచి తీసుకొచ్చి పెట్టవలసిన పని ఏంటి? ఇక్కడ లేరా నాయకత్వం? అంటే మీ తెలుగుదేశం నాయకత్వం ఈ జిల్లాలో లేరనే సంకేతం ఇచ్చావని చెప్పి సందర్భంగా తిరిగి వస్తుంది. అంటే తణుకు సంబంధించి కూడా ఏ విధంగా ఉంటుంది, ప్రజల నుంచి స్పందన ఏ విధంగా కోరుతుంది, ఇతర పార్టీల నుంచి కూడా ఎక్కువగా మీ పార్టీలో చేరుతున్నట్టు కూడా తెలుస్తుంది. చెప్తున్నాను కదా, ఇవాళ చూడండి మొత్తం పైడిపర్రి నుంచి పెద్ద ఎత్తున జాయినింగ్ జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, కావాలి, ఆయన పథకాలు మాకు అందిని మేము చేశారు, ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు, ఇటువంటి పరిపాలన మాకు ఉండాలని చెప్పి పెద్ద ఎత్తున కోరుకుంటున్నారు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కడతానికి సిద్ధంగా ఉన్నారు. అది నిదర్శనం మొన్న ఏలూరు సభ, మరి భీమిలి సభ, ఏదో రాప్తాడు, మరి మేదరమెట్ల సభలను చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇది మొత్తానికి వాలంటీర్లను అంటే సేవ చేస్తున్న వాలంటీర్లను టెర్రరిస్టుగా పోల్చిన టీడీపీ నేతలను అయితే కూడా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పి కూడా మంత్రి కారుమూరి చెబుతున్న పరిస్థితి. వీడియో ప్రసాద్ శ్రీనివాస్, 10 టీవీ, తణుకు నుంచి.